నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం చూసుకుంటే టీడీపీ సానుభూతి పరుడు ఏదైతే చెవుపురోలు కిరణ్ ఉన్నాడో తన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి అయితే మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోలు ప్లస్ వీడియోలు వస్తున్నాయి. అయితే ఇబ్రహీంపట్నంలో తన్ని అదుపులో తీసుకొని ఏదైతే మనకు సిగ్నల్స్ ఆధారంగా తను ఎక్కడ పట్టుకున్నటువంటి ఒక పోలీసులు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికైతే ఏ మహిళని దూషించినా సరే ఖచ్చితంగా అది తప్పని సరే మనం చెప్పాలి. సో వాస్తవానికి ఏదైతే మన భారతిరెడ్డి గారిని కావచ్చు, జగన్ని విమర్శించినటువంటి ఈ టాపిక్లో కిరణ్ తను క్షమాపణ చెప్పేశాడు. ఏంటి అంటే ఖచ్చితంగా నేను చెప్పింది తప్పు, క్షణికావేశంలో నేను మాట్లాడాను, ఇకపైన నేను మాట్లాడనని చెప్పిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం కిరణ్ని అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? అది కాక వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు మాత్రం వాళ్ళు బూతులు తిట్టడం కావచ్చు, లేదంటే వ్యక్తిగత హననం చేయడం కావచ్చు, బాడీ షేమింగ్ చేయడం కావచ్చు, లేదా వాళ్ళు చేసుకున్నటువంటి భార్యల విషయాలు కావచ్చు, పిల్లల విషయాలు కావచ్చు, చాలా రకాల మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా ఇప్పటిదాకా క్షమాపణ చెప్పలేదు, వాళ్ళని ఇప్పటిదాకా చాలామంది అరెస్ట్ కూడా చేయలేదు. సో మొత్తానికి చేబ్రోలు కిరణ్కి సంబంధించినటువంటి ఈ ఘటనని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇతను ఒక సానుభూతి పరుడు అంతే. ఇతను ఏ రకంగానూ టీడీపీకి సంబంధం లేదు. అయినప్పటికీ అంటే అతని వీడియోస్ అతను చేసుకుంటున్నప్పటికీ కూడా అతని ఒక మహిళను దూషించాడు కాబట్టి వెంటనే పార్టీ చర్యలు ఏ రకంగా చేపట్టిందండి? ఎప్పుడు చేపట్టిందండి? సంవత్సరాలు తీసుకుందా? నెలలు తీసుకుందా? రోజులు తీసుకుందా? లేదు కదా. 24 గంటలు కూడా కాలేదు. 4-5 గంటల్లోనే అదే చెప్తున్నా, 24 గంటలు కూడా కాలేదు. అతన్ని సెల్ ఫోన్ టవర్ ఆధారంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇది అందరం కూడా ఆహ్వానిద్దాం. ఇలాంటి పరిణామాల్ని ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, మహిళలు ఎవరైనా సరే మనం గౌరవం ఇవ్వాలి. అది అధికార పక్షమా, ప్రతిపక్షమా, లేకపోతే సామాన్య మహిళ అని చూడకూడదు. కాబట్టి వెంటనే పార్టీ చర్యలు తీసుకుంది. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. ఏంటంటే టీడీపీ కిరణ్ అని చెప్పి సంబోధిస్తూ వస్తున్నారు. టీడీపీలో తను ఏదైనా సరే కార్పొరేషన్కి సంబంధించి చైర్మనా, లేదంటే ఇంకేదైనా సరే సంబంధించినటువంటి పదవులు ఏమైనా చేపట్టారా, లేదంటే ఏదైనా ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటరా, లేదంటే ఎమ్మెల్యేనా, లేదా ఎంపీనా, లేదా వార్డు మెంబరా, పంచాయతీ మెంబరా? ఎందుకని టీడీపీకి సంబంధించి టీడీపీనే చేయిస్తుంది, ఇది నారా లోకేష్ గారే చేయిస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడడానికి మనం దీన్ని ఎలా చూసుకోవాలంటే? అంటే వాళ్ళు ఏ అంశం దొరుకుతుందా మనం మీద పడిపోదామా అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలోనే చూడండి, వాళ్ళు ఎన్ని రకాల కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నారంటే వాళ్ళ ట్విట్టర్ సోషల్ మీడియా హ్యాండిల్లో పోలీసులు అక్కడ వాళ్ళని రాకుండా చేశారు కార్యకర్తలను వాళ్ళే అంటారు, అక్కడ పోలీసు భద్రతే లేదని వాళ్ళే అంటారు, మళ్ళా అదేంటది విండ్ షీల్డ్ విరిగిపోయిందని వాళ్ళే అంటారు, మళ్ళా వాళ్ళు చెప్పిన ఒక పావు గంటకి హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. మళ్ళా నేను చెప్తున్నది ఇన్ని రకాల స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తారు వైసీపీ వాళ్ళు. కాబట్టి వైసీపీ టీడీపీ సభ్యుడోనో లేకపోతే టీడీపీ కార్యకర్తనో లేకపోతే టీడీపీకి సంబంధించిన కిరణనో ఇస్తే అది మనం ఆశ్చర్యపడక్కర్లా. వాళ్ళు ఇంకేదైనా పట్టం కూడా పెడతారు, అంటే ప్రిఫిక్స్ ఏదైనా చేరుస్తారు కూడా, టీడీపీకి సంబంధించి ఫలానా చెప్పినా మీరు ఆశ్చర్యపోక్కర్లే. ఇప్పుడు మన మిర్చి యార్డ్లో ఆయనకి ఘాటు తగలటానికి కారణం కిరణ్ అన్నా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లే. అంటే కథలు మనం ఎలాగైనా కల్పించవచ్చు. కాకపోతే ఇవాళ ఏంటంటే కిరణ్ అనే వ్యక్తిని ఒక 4 గంటల్లో వాళ్ళు పట్టుకుని ఇవాళ అరెస్ట్ చేయడం అనేది ఇది టీడీపీ చిత్తశుద్ధికి నిదర్శనం. టీడీపీ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది ఖచ్చితంగా ఒక నిదర్శనం. ఎందుకంటే మేము ఎవరైనా ఉపేక్షించము అని చెప్తున్నారు. ఇక్కడ నేను ఒక మాట అడుగుతానండి, గత ప్రభుత్వ హయాంలో మహిళలను ఇందాక మీరు చెప్పినట్టుగా, తర్వాత ప్రతిపక్ష నేత భార్యను కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న అప్పట్లో అంటే జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించి, కూతుళ్ళకి సంబంధించి ఎంత అసహ్యంగా మాట్లాడారని, ఒక సభ్య సమాజంలో అన్నం తినే మనుషులు మాట్లాడకూడని మాటలు మాట్లాడిన వైసీపీ నేతలు ఆ రోజు వాళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అక్కడ అసెంబ్లీలో కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అక్కడున్న మహిళా సభ్యులు కనీసం తలలు కూడా దించుకోకుండా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేశారు. మీరు గమనించండి, ఎంజాయ్ చేశారు. ఇందులో మీరు నన్ను తప్పుపెట్టినా నాకేం పర్వాలా. ఎందుకంటే ఆ తర్వాత కనీసం బయటకు వచ్చి
ఒక రోజే కానీ ఒక విడుదల రజనీ కానీ మరొక నేత కానీ ఇట్లా మా వాళ్ళు తప్పు మాట్లాడారు, వాళ్ళ తరఫున మేము క్షమాపణలు చెప్తున్నాం, సాటి మహిళ కానీ ఎవడైనా అన్నాడా ఈరోజు వరకు? అన్నారా ఎవరైనా? అంటే మహిళలు కదా, నేను అందుకని అడుగుతున్నా. ఎందుకంటే మహిళల మీద ఇంత దాడులు జరిగిపోతున్నాయి. నిన్న మీరు వరుడు కళ్యాణిని తీసుకుంటే ఆవిడ ఒక లిస్ట్ ఇస్తోంది, ఏమండి ఇంట్లో ఎవరో అమ్మాయిని ప్రేమిస్తాడండి, వాడు అమ్మాయి ఒప్పుకోలేదని ఇంటికి వచ్చి చంపేశాడండి, చంపేస్తే దానికి హోమ్ మినిస్టర్ వెళ్ళాలట. హోమ్ మినిస్టర్ పని చేసుకుంటారా, పరామర్శలకు వెళ్తారా? మీరు చెప్పండి నాకు. సో నేను అనేది అది మీకు చెప్తున్నది అర్థమవుతుందా? మరి వీళ్ళెవ్వరూ మాట్లాడని వాళ్ళు నిన్న వరుడు కళ్యాణ్ ఎందుకు మరి ఇంత లిస్ట్ అంతా తీసి మాట్లాడుతుంది అంటే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఏదైనా అవసరమైతే తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేస్తుంది. కానీ ఆ సహాయం కోసం ఈవిడ హెలికాప్టర్ వేసుకుని ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి. నేననే తప్పుగా అంటల్లా, అంటే ప్రభుత్వం ఉన్నది ఎందుకు అని మళ్ళీ ఇదే వైసీపీ అడుగుతుందేమో. ప్రభుత్వం ఉన్నది ప్రజల సమస్యలు పట్టించుకోవటానికి, ప్రభుత్వం ఉన్నది ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఇవ్వడానికి, అంతవరకే. కానీ ఎట్ ద సేమ్ టైం ఎక్కడో ఏదో జరిగితే పరిగెట్టుకుని వెళ్ళి పని వదిలేసి అనేది కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పని చేయాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. అయితే మనం చూసుకుంటే మేడం, దాదాపు 2019 నుంచి 24 దాకా కూడా మహిళలనే కాదు సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ఏ రకంగా చూసారనేది చూసాం. ఏదైతే బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి చూసుకుంటే ఇంకో పక్కన వైసీపీ నేతలు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టినటువంటి ప్రాసెస్ కానీ ఇవన్నీ చూస్తూ వస్తాం. అయితే నిజంగా 2019 నుంచి 24 దాకా వీళ్ళు చేసినటువంటి ఒక బూతు సంబంధించిన రాజకీయాలు కావచ్చు, హత్య రాజకీయాలు కావచ్చు, ఇవన్నీ చూసే పూర్తిగా వైసీపీని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి అయితే కూర్చోబెట్టారు. ఇప్పుడు కూర్చోబెట్టినటువంటి ఈ స్థితిలో 2019 నుంచి 24 దాకా నిజంగా ఏం బూతులు తిట్టలేదు. ఇందాక మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు. సో నిజంగా ఏదైతే ఇప్పుడు జస్ట్ మన వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ ఇప్పుడు లైవ్లో ప్రెస్ మీట్ మాట్లాడుతూ విలువలు విశ్వసనీయతలు అనేటిదే జగన్ అని చెప్పేసి అంటున్నాడు. నిజంగా జగన్కి విలువలు విశ్వసనీయతలు ఉంటే నిజంగా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బూతులు మాట్లాడారో మా వాళ్ళ లిస్ట్ ఇది, ఈ లిస్టుకి సంబంధించి మీరు అందరిని అరెస్ట్ చేయండి, నిజంగా మీకు సానుభూతి పరుడైనటువంటి ఒక కిరణ్ని ఎట్లయితే అరెస్ట్ చేశారు చేబ్రోల్ కిరణ్ని, అలానే మా వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి లిస్ట్ ఇచ్చే అవకాశం మొత్తం మీ దగ్గర లిస్ట్ ఉందా? అలా అన్న వాళ్ళ లిస్ట్ ఖచ్చితంగా ఉందండి. ఇందాక మీరు అన్నట్టుగా బాడీ షేమింగ్ చేశారు వాళ్ళు. తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, వాళ్ళని వాళ్ళు నిల్చోబెడతారా, ఇప్పుడు అడుగుతారా ఒక లిస్ట్ ఇచ్చని. ఏమండి, సొంత తల్లిని చెల్లిని దూషించిన వాళ్ళు, సునీతని దూషించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అంటే సొంత అన్నగారు సొంత కొడుకు వేరే వాళ్ళ చేత తిట్టించిన వాడు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తారండి? అంటే మనం అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు అన్నట్టుగా ఇవాళ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత అంటే మా పార్టీ, నేనే విలువలు విశ్వసనీయతకి తార్కాణం నేనే అని చెప్పుకుంటూ నన్ను చూసే ఈ కార్యకర్తలు అందరూ మాతో ఉన్నారు అంటున్నాడు ఆయన. ఇవాళ కొత్తగా కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇవాళ కొత్తగా కార్యకర్తల గురించి చాలా మాట్లాడాడు ఇవాళ చెప్పాలంటే. సో మరి విలువలు విశ్వసనీయత ఉంటే నీకు ఒకవేళ నిజంగా విలువలు విశ్వసనీయతకి మూర్తీభవించిన ఒక రూపిస్తే అది జగన్మోహన్ రెడ్డి అయితే, తల్లెందుకు ఇతనికి ఓటేయొద్దంది, చెల్లెందుకు ఓటేయొద్దంది, సునీత ఎందుకు వేయొద్దన్నారు, తర్వాత ప్రజలెందుకు వీళ్ళని నిర్ద్వందంగా తిరస్కరించారు, దానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళే సమాధానం చెప్పాలి. తర్వాత మీరు ఎవరెవరు ఏమేమన్నారు అనలేదు అని అడిగారు కదా, ఒక్కసారి లిస్టు చదువుతానండి, వినండి. ఇప్పుడు చేబ్రోల్ కిరణ్, ఇతను టీడీపీ సపోర్టర్ అనుకుందాం, సానుభూతి పరుడు అంతే, పార్టీకి ఏ రకంగానూ సంబంధం లేదు. ఇందాక మీరు అన్నారు టీడీపీ కిరణ్ అంటున్నారని, కాదండి, అతని పేరు చేబ్రోల్ కిరణ్ అంతే. అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన వాళ్ళలో ఇంకా పోసాని కృష్ణమురళిని ఎందుకు అరెస్ట్ చేశారు? నంది అవార్డ్స్ తిరస్కరించాడు కాబట్టి అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించాడు కాబట్టి అరెస్ట్ చేశారు. కాదు, నిన్న ఈ మాట అన్నది మన జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడులో. కానీ అది కాదు కదా. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి కారణం అతను వాళ్ళ కూతురు గురించి ఎంత అసభ్యంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ కూతురు గురించి. ఇదే పోసాని కృష్ణమురళి బూతులు ఎట్లా మాట్లాడాడు, ఎన్ని వీడియోలు మనం చూసాం. తర్వాత మార్ఫింగ్లు చేసి ఫోటోలు, అది కూడా సాక్షి మీడియా ఇచ్చిందని క్లియర్ కట్గా చెప్పాడు. తర్వాత బూతులు మాట్లాడమని నాకు స్క్రిప్ట్ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి పంపించారు అని క్లియర్ కట్గా చెప్పాక మీరు మరి పోసాని కృష్ణమురళికి ఇవాళ బెయిల్ వచ్చిందిగా.
బయటకు వచ్చాడుగా. ఇప్పుడు ఏమంటారు, మీరు అన్ని ఊళ్ళు తిప్పారంటే ఎందుకు తిప్పారు, ఎవరు తిప్పారు? అతని మీద అన్ని కేసులు ఫైల్ అయ్యాయి కాబట్టి తిప్పారు, తిట్టాడు కాబట్టి తిప్పారు. అదొకటి. రెండు, వల్లభనేని వంశీ. ఇవాళ వల్లభనేని వంశీ ఏ కేసు మీద అరెస్ట్ అయ్యాడండి? ఒక దళిత యువకుడిని సత్యవర్ధన్ అని, అతన్ని మీరు ఏం చేశారు? కిడ్నాప్ చేసి కేసు వెనక్కి తీయించి అతని ఇంట్లో పెట్టుకున్న ఒక రాత్రి, మళ్ళీ అతనికి 10 లక్షలు ఇచ్చి వైజాగ్లో వదిలేశాడు. అందుకని అరెస్ట్ చేశారు. అతని మీద వేరే కేసులు వచ్చాయి కానీ అతను బూతులు మాట్లాడిన కేసు మీద అరెస్ట్ చేయాల. ఇక్కడ ఎవరు కూడా రెడ్ బుక్ వీళ్ళకి ఎవరికి వర్తించలేదు ఇంతవరకు. ఇకపోతే మీరు తీసుకుంటే కొడాలి నాని మాట్లాడిన మాటలేంటి? ఎలక్షన్స్ ముందు ఎట్లా రెచ్చిపోయాడు అతను, చంద్రబాబు నాయుడు గారిని ఎంత కించపరిచాడు, ఇదే లోకేష్ గారిని ఎంత కించపరిచాడు, వాళ్ళ కుటుంబాన్ని ఎంత కించపరిచాడు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఈ కొడాలి నాని? ఈ కొడాలి నాని ఏం మాట్లాడాడు? ఈ కొడాలి నానిని ఒకళ్ళు వెనకేసుకొచ్చారు అతనికి కావలసిన వాళ్ళు. అప్పుడు కూడా ఈవిడ గురించి మాట్లాడలేదు, వీళ్ళ కుటుంబం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు అరెస్ట్ అనేసరికి ఆయన గుండెపోటు వచ్చిందా లేదా? మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయొద్దా? ఇకపోతే వరుసగా పేర్లు చదువుతా. శ్రీరెడ్డి గారు, ఇంకా ఆవిడ అసలు పీక్స్ ఏమో బూతుల్లో. అటువంటి శ్రీరెడ్డి తప్పు చేసి నన్ను వదిలేయండి అన్న, నేను తప్పు చేశాను, వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడాను అని జగన్మోహన్ రెడ్డిని తిట్టిందా లేకపోతే చంద్రబాబు నాయుడిని తిట్టిందా ఆవిడ? అంటే ఫస్ట్ ఇలా మనం మీరు లిస్ట్ చదువుకుంటూ పోతే ఫస్ట్ కిరణ్ అరెస్ట్ చేయాలా, ఇప్పుడు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలంటే లాస్ట్లో వీళ్ళు చెప్పాలి, వైసీపీ వాళ్ళు. ఎందుకంటే నేను అందుకే లిస్ట్ చదువుతున్నా మీకు. పంచు ప్రభాకర్ గారు ఈ రోజు కూడా ఏం మాట్లాడతారు? ఇవాళ కూడా మీరు వీడియోలు చూడండి, ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో. ఇక రోజా గారు నిన్నటి వరకు తిట్టారు, ఇవాళ ప్లేట్ ఫిరాయిస్తున్నారు ఆవిడ భయపడి. అదే రోజా. తర్వాత వర్రా రవీంద్రారెడ్డి ఎవరిని తిట్టాడు? అంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని తిట్టాడు. ఆవిడ పుట్టుక గురించి మాట్లాడాడు. ఇంకా ఇంతకంటే దారుణం ఉంటుందా? అతను అరెస్ట్ చేయాలా వద్దా? మరి జగన్మోహన్ రెడ్డి వర్రా రవీంద్రారెడ్డిని కూడా వెళ్ళి పరామర్శిస్తాడేమో, నాకు తెలియదు. తర్వాత నారాయణమూర్తి, నవరత్నాల చైర్మన్. ఇకపోతే గౌతమ్ రెడ్డి, గోరంట్ల మాధవ్ గారు, ఇంకా ప్రత్యేకం ఆయనది. ఆయన పార్లమెంట్, ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ ఆయన. పార్లమెంట్ స్థాయిలో న్యూడ్ కాల్స్. ఎమ్మెల్సీ అనంతబాబు గారు, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డబుల్ డిగ్రీలు ఇవన్నీ, ఒకటి హత్య, ఇంకోటి న్యూడ్ కాల్స్. తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, బియ్యం మాఫియా కావచ్చు, అన్ని. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే మీకు ఒకళ్ళే గుర్తుకొస్తారు, మన దివ్యల మాధురి గారు. వాళ్ళు ఇప్పుడు మరి కలిసి ఉండి మరి అది పెళ్ళయ్యిందా లేకపోతే అక్కడ ఆవిడ భర్తతో ఉండి ఇక్కడ ఈయన భార్యతో ఉండి కాపురాలు చేస్తున్నారు, అది వాళ్ళకి తెలియాలి, మనకేం తెలియదు. అంటే ఇలాంటి వాళ్ళని ఈయన చాలా గొప్ప వ్యక్తులు అంటాడు, లేకపోతే అందగాళ్ళు అంటాడు. మరి ఆయన వీళ్ళ గురించి మాట్లాడు ఆయన, అంటే ఇలాంటి సంబంధాల గురించి ఆయన మాట్లాడు. ఇకపోతే మనకి ఇంకా నెక్స్ట్ తీసుకుంటే మీకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఏకంగా ఈవీఎంఏ పగలగొట్టేస్తాడు. అవును, మా వాళ్ళకి బీపీ పెరిగితే ఈవీఎం పగలగొడతాడని మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఒక కితాబ్ ఇస్తారు. అంటే వాళ్ళు చేస్తే తప్పు కాదు, అది ఎలక్షన్ కమిషన్ సంబంధించింది అయినా కూడా. సో నెక్స్ట్ మీరు తీసుకుంటే తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి. నిన్న మీరు తోపా అని సునీత గారు అడిగారు కూడా, అదే సునీత గారి మీద వీళ్ళందరూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇవాళ చాలా కించపరుస్తూ. తర్వాత జోగి రమేష్ గారు, తర్వాత తమ్మినేని సీతారాం గారు. ఇదే తమ్మినేని సీతారాం ఎక్కడి నుంచి వచ్చాడండి? ఎక్కడ మూలం? వీళ్ళందరూ అవన్నీ మర్చిపోయి ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడి, తర్వాత పేర్ని నానిగారు, ఇంక చెప్పక్కర్లేదు. వీరు దొంగతనం చేస్తారు, దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ డబ్బులు కడతారు. అంటే ఇంత గొప్ప వ్యక్తులు మీకు ఇంకా ఏ పార్టీలోనూ దొరకరు. దొంగతనం చేయడం, మళ్ళీ డబ్బులు కట్టడం, మళ్ళీ ధైర్యంగా ప్రెస్ మీట్లు పెడతారు. ఇక పోతుల సునీత గారు, మనకు తెలిసి ఏం జరిగిందో. ఇక అన్నా రాంబాబు గారు, ఇంకా అనిల్ కుమార్ యాదవ్ గారు. వారు ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఆ రోజు ఎగిరిపోయారు, ఈరోజు మనిషి ఎగిరిపోయాడు, అంటే పార్టీ నుంచి కనిపించట్లేదు. తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఉంది, ఆయన దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాడు ఆయన. ఇకపోతే కారుమూరి నాగేశ్వరరావు గారు, నిన్న ఏం మాట్లాడాడో చూసాం మనం. పోలీసులు ఇటు పక్క నరుకుతాట, గుంటూరుకి యువతల పక్క ఇంట్లోంచి లాక్కొచ్చి కొడతాట, అటుపక్క నరికేస్తాట. ఆయన నిన్న చెప్తున్నాడు, అది భాష సంస్కారం. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు,
మొత్తం మైనింగు అన్నీ ఇంకా ఏ మాఫియాలు ఉన్నాయో అన్నీ ఆయనవే. ఇకపోతే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, తర్వాత కేఎస్ ప్రసాద్ గారు, ప్రదీప్ రెడ్డి చింతా గారు, రోజారమణి వైజాగ్. ఇలాగ మీరు వీళ్ళందరినీ తీసుకుంటుంటే వీళ్ళందరూ కూడా తప్పుడు మాటలు మాట్లాడారు. ఇక్కడ ఇంకో చాలా పెద్ద పేరు మర్చిపోయారు, రామ్ గోపాల్ వర్మ గారు. అంటే వారు ప్రత్యేకం, వారు సినిమా ఫీల్డ్ కమ్, వారు వైసీపీ మనిషి కమ్, చాలా రాజకీయం కమ్ ఎవ్రీథింగ్ ఆయన. కాబట్టి ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన సినిమాలు ఏం తీస్తాడో ఆయనకే తెలియదు. ఇటీవల కాలంలో, గతంలో గొప్ప డైరెక్టర్, అది ఎవడు కాదనరు. తర్వాత ఇప్పుడు ఒక పెర్వర్టెడ్గా మారిపోయాక ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం తీస్తున్నాడో ఆయనకు తెలియదు. ఆయన ఇప్పుడు ఏం తీశాడండి అంతకుముందు? వ్యూహం కావచ్చు, ఆయన వ్యూహాలన్నీ బెడిసి కొట్టాయి. ఇప్పుడు ఏదో శారీ అని కొత్తగా ఏదో తీశాడు ఆయన. కాబట్టి ఇలాంటి పెద్ద మనుషులు, వీళ్ళ భూత పురాణాలు, వీళ్ళ అక్రమ సంబంధాలు మనం ఇంకొకళ్ళు మర్చిపోయాం. మన విజయసాయి రెడ్డి గారు కావచ్చు, విడుదల రజనీ గారు. అవును, ఇంకా చాలా మీరు లిస్ట్ తీస్తే మొత్తం వైసీపీ అనుకోండి ఆల్మోస్ట్. ఎక్కడో ఒక ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, పార్టీలో ఎటువంటి పదవి లేనటువంటి లేదా ఎటువంటి కార్పొరేషన్కి కూడా చేపట్టినటువంటి ఏదో టీడీపీకి సానుభూతి పరుడైనటువంటి ఒక కిరణ్ని అడ్డం పెట్టుకొని కిరణ్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అసలుకి వైసీపీ నేతల కోరకముందే అరెస్ట్ అవ్వడం జరిగింది. అది అయిపోయింది. సో నిజంగా వాళ్ళు వైసీపీ అంటే ప్రభుత్వ పదవులు చేపట్టినటువంటి ఒక వీళ్ళందరూ, మీరు ఇప్పుడు చదివిన లిస్ట్ అంతా కూడా వాళ్ళు పూర్తి ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదంటే ఏదో ఒక పదవి తీసుకున్న వాళ్ళే. సో వాళ్ళని నిజంగా ముందు అరెస్ట్ చేయాలా, లేదా ఇట్లాంటి సానుభూతి పనులను అరెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు? అసలు వాళ్ళని అరెస్ట్ చేసి ఎప్పుడో, అసలు ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఈ మొత్తం లిస్టు పక్కన పెట్టుకుని అరెస్టులు జరగాలి. అది జరగలేదు కాబట్టి వాళ్ళందరూ ఈరోజు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. నిజంగా జగన్కి విలువలు, విశ్వసనీయతలు ఉంటే ఇప్పుడు మీరు చదివినటువంటి ఒక లిస్ట్ అంతా తీసుకొచ్చి, అవును మేము కూడా మాకు విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయి, మా పార్టీకి కూడా అని చెప్పి ముందు పెట్టి ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి అడిగితే నిజంగా వైసీపీ పార్టీకి విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయా లేదా అంటే ఏం చెప్తారు? మీరు ఎలాంటి పాడు మాటలు అడిగితే ఎట్లా అండి? మేము అలా అడగం కాబట్టి మాకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి. మీకు అర్థమైందా? విలువలు, విశ్వసనీయత అంటే వైసీపీ వాళ్ళ దృష్టిలో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయనే విలువలు, విశ్వసనీయతకి ఒక మొత్తం తార్కాణం అన్నమాట. సో ఇలాంటి మాటలు ఆయన అడగడు. ఎందుకు అడగడంటే భయం ఆయనకి. అదే తెలుగుదేశం విలువలు, విశ్వసనీయత ఏంటి అని మీరు అడిగితే, ఇవాళ కిరణ్ అరెస్ట్, చేబ్రోలు కిరణ్ అరెస్టే తెలుగుదేశం విలువలు, విశ్వసనీయతకు ఒక మచ్చుతనకి ఇదంతా కూడా. అదే గతంలో కూడా మనం చూసుకుంటే జనసేన పార్టీ తరఫున మనకి జానీ మాస్టర్ కావచ్చు, అదేవిధంగా కిరణ్ రాయల్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది. మీ మీద తెలుగుదేశంలో ఒక ఆయన మీద ఒక కేసు వస్తే మహిళ విషయంలో వెంటనే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు కదా. వైసీపీ నుంచి వచ్చినటువంటి వాడు, ప్లస్ అతని మీద మళ్ళీ అమ్మాయి నేను తప్పు కేసు పెట్టాను అని ఆవిడే ఒప్పుకుంది, అయినా కూడా వెనక్కి తీసుకోవాలి. అవును. సో ఈ రకంగా చూసుకుంటే నిజంగా వైసీపీకి ఇది ఒక శీల పరీక్ష అనుకోవాలా? కిరణ్ని అరెస్ట్ చేసి వైసీపీకి ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు వైసీపీ శీల పరీక్షలో నెగ్గాలి అంటే ఈ లిస్ట్ అంతా తీసుకొచ్చి మా వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి, మేము కూడా విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయని చెప్పి చెప్పుకునే అవకాశం ఉందంటే మొత్తానికి ఈ శీల పరీక్షలో వైసీపీ నెగ్గుతుందా లేదంటే ఏం చెప్తారు? అండి ఒక్క విషయం అండి, ఇప్పుడు నిన్న కిరణ్ మాట్లాడింది చాలా తప్పు, ఎవడు కాదని అన్నాడు. ఏ మహిళల్ని ఎవడు దూషించకూడదు. కానీ ఒక చెడులో ఒక మంచి జరిగినట్టు నన్ను అడిగితే అది చెడే. ఆ చెడులో మంచి ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం ఏ రకంగా ఉంటుంది, లేకపోతే కూటమి ప్రభుత్వం ఏ రకంగా వెంటనే వాళ్ళు చర్యలు తీసుకుంటారు అంటే ఇది వాళ్ళ నిబద్ధతకి ఇది ఒక నిదర్శనం. ఇదే వైసీపీ అయితే ఏం చేస్తుంది, ఒక మనిషికే ఈ రకంగా వీళ్ళు చేస్తే అక్కడ కనీసం ఒక 50 మందికి తక్కువ కాకుండా ఉన్నారు. కనీసం 50 అన్నాను, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఇంకా మోర్ దాన్ దట్ ఉన్నారు. సో 50 మందిని 5 ఏళ్ళు నువ్వు భరించి జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమనాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బాధలు పడి, అంటే వాళ్ళన్న మాటలకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సమర్థించినందుకు ఆ బాధ ఎవరు పడ్డారు? ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కుటుంబాలు. కాబట్టి ఇవాళ ఈ లిస్టు మొత్తం మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నేను కళ్ళు మూసుకుంటే మళ్ళా ముఖ్యమంత్రిని అవుతాను అని అంటున్నారు కదా, మీకు నిజంగా నమ్మకం ఉంటే మీరు చేయాల్సింది ఒకటే, ముందు మీ సాక్షి ఛానల్లో ఈ లిస్టు మొత్తం వేసి, మా వాళ్ళు తప్పులు చేశారు, మా వాళ్ళు మహిళలను కించపరిచారు, మా వాళ్ళు ప్రతిపక్ష నేతల
భార్యల్ని కించపరిచారు, వాళ్ళ పిల్లల్ని కించపరిచారు, న్యూడ్ కాల్స్ న్యూడ్ కాల్స్ చేశారు. నేను వాళ్ళందరి తరఫున మీకు క్షమాపణ చెప్తున్నాను. మా వైసీపీ తరఫున నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రెజెంట్ ఎమ్మెల్యేగా, ప్లస్ ఒక పార్టీ అధినేతగా నేను మీకు మొత్తం తెలుగు ప్రజానీకానికి నేను క్షమాపణలు చెప్తూ వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేసుకోండి, ఇవాళ నేను మా ఛానల్ ముఖంగా చెప్తున్నాను అని చెప్తూ రేపు వాళ్ళ పేపర్లో కూడా ఒక బ్యానర్ ఐటమ్ ఇవ్వగలిగితే అప్పుడు విలువలు విశ్వసనీయత అంటే జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ కూటమి ఒప్పుకుంటుంది, ఈ ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది, ప్రజలు కూడా కొంతవరకు సంతృప్తి చెందుతారు. అంతవరకు మనం చెప్తాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే మీరు అన్నట్టుగా వైఎస్ జగన్ ఏదైతే ఈ శీల పరీక్షలో నెగ్గుతాడా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.